బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో మిగతా బోగీలకు వ్యాపించాయి. ట్రైన్లోని B6, B7, M1 3 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను బయటకు పంపారు. మంటలను అదుపు చేస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో మిగతా బోగీలకు వ్యాపించాయి. ట్రైన్లోని B6, B7, M1 3 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను బయటకు పంపారు. మంటలను అదుపు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ మంటలకు గల కారణాలేంటి? అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ లో అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తిరుమల నుంచి విశాఖపట్నానికి వచ్చినటువంటి ఈ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మొత్తం ప్రయాణికులంతా కూడా భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతిరోజు కూడా ఇంచుమించుగా 10:30-11 గంటల మధ్యలో ఈ ట్రైన్ అయితే విశాఖ రైల్వే స్టేషన్ కి వస్తుంది. ట్రైన్ రైల్వే స్టేషన్ కి వచ్చినటువంటి సమయంలో ఈ B6, B7, M1 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో మొత్తం అంటే ఇది ప్రమాదం రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి నేపథ్యంలో ప్రయాణికులందరినీ కూడా ఒకసారిగా ఈ రైల్వే సిబ్బంది వెంటనే హుటాహుటిని అయితే కిందకి దింపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రయాణికులకి ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగినట్లు అయితే తెలియట్లేదు. ఎందుకంటే రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో కొంతవరకు అంటే ప్రాణాలకి ఎవరికి ప్రయాణికుల ప్రాణాలకి ముప్పు లేకుండా పోయిందని చెప్పొచ్చు. కానీ ఇది ఒక హఠాత్ పరిణామం. వెంటనే జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం ప్రయాణికులందరూ ట్రైన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ట్రైన్ దిగిన వెంటనే పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది 8వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదానికి సంబంధించి మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైల్వే సిబ్బంది ఈ మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే దీనికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఎందుకంటే ఈ ట్రైన్ లో జరిగినటువంటి ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే టెక్నికల్ ఇష్యూతో ఈ మంటలు చెలరేగా అనేది తెలియాల్సి అయితే ప్రస్తుతం మంటలు ఆర్కే పనిలో రైల్వే సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.